చెప్పండి బాబు, మా అమ్మాయితో మీకేం పని? తన కోసం ఎందుకొచ్చారు? అమ్మా, నేనొక పని మీద వచ్చాను. మాకు చిన్న డౌట్ ఉంది. గంగని అడిగి క్లియర్ చేసుకుందామని వచ్చాను. ఏంటండి డౌట్? సార్, ఎంపీ గారు అబ్బాయి నిన్నటి నుంచి కనిపించడం లేదు. తన సెల్లో లాస్ట్ కాల్స్ మీ గంగవే ఉన్నాయి. చూడమ్మా గంగా, నీకు ప్రేమ ఎప్పటి నుంచి తెలుసు? తను నీకెందుకు ఫోన్ చేశాడు? మొన్న టూర్కి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యాడు. మా బావ డాక్టర్. ఆయన దగ్గర ఉన్న మెడికల్ బుక్స్ కోసం ఫోన్ చేశాడు, అంతే. ఏంటండి మీరు? ఎవరో అబ్బాయి కనిపించకపోతే మా అమ్మాయిని అడుగుతున్నారేంటి? అమ్మా, నేను గొడవకు రాలేదు. ఏమైందో తెలుసుకుందామనే వచ్చాను. అయినా మీరెందుకు ఇంత కంగారు పడుతున్నారు? ఒక ఇంట్లో పిల్లోడు తప్పిపోయినప్పుడు అతని ఫ్రెండ్స్ అందరినీ ఎంక్వైరీ చేస్తాం కదా, అందులో తప్పేముంది? అదిగా సార్, తనకి ఒంట్లో బాగోలేదు. క్యాంప్లో కాలికి దెబ్బ తగిలింది. తర్వాత ఫీవర్ వచ్చి ఫిట్స్ కూడా వచ్చాయి. అందువల్ల మా అత్తయ్య భయపడుతుంది. అంతకంటే ఏం లేదు. అవునండి, అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి మా అమ్మాయి బయటికే కదలేదు. జ్వరంతో పడుంది. ఆ అబ్బాయి గురించి తనకెలా తెలుస్తుంది? సరేనమ్మా, నేను మీ అమ్మాయిని డిస్టర్బ్ చేయను. కానీ వివరాలు ఏమైనా తెలిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. పడుకున్నావా కావేరి? పడుకో. కాసేపట్లో లేచి రేసు గుర్రంలా పరిగెడతావు. ఇంకాసేపట్లో షార్ట్ సర్క్యూట్ కి కర్టెన్స్ అంటుకుంటాయి. గదంతా మంటలు వ్యాపిస్తాయి. ప్రాణభయంతో బయటికి పరిగెడతావు. అంతా సెట్ చేసేసాను. ఇంకాసేపట్లో మంటలు చెలరేగుతాయి. వాటిని చూసి కావేరి పరిగెత్తుకుంటూ బయటకొచ్చేస్తుంది. ఆ సీన్ భువనమ్మకి చూపిస్తే సరిపోతుంది. వెళ్ళి అత్తయ్యకి విషయం చెప్పి తీసుకురా. అమ్మో, నేనా? ఏ? అమ్మాయిని చూడగానే అబ్బాయి గుండె జారడం, వాడి మాటలకు అమ్మాయి కాలు జారడం ఎంత సహజమో. నేను నోరు జారడం, ఎదుటి వాళ్ళు చెయ్యి జారడం అంతే కామన్. నేను వెళ్ళను, నా వల్ల కాదు. నువ్వే వెళ్ళి చెప్పు. ఎవరు చెప్పక్కర్లేదు, అంతా విన్నాను.